తాప్సీ ఒక మంచి హీరోయిన్, మంచి నటి. మన వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఎప్పుడు అందరి బాధ ఇదే. ఎన్ని సార్లు తాప్సీ గురించి మాట్లాడినా అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే, మన వాళ్ళు నిజంగా తాప్సీని సరిగ్గా వాడుకోలేదు. కానీ అక్కడికెళ్ళి బాలీవుడ్‌కెళ్ళి టాప్ హీరోయిన్ అయింది, రాణిస్తుంది, ఫైర్ బ్రాండ్ అయింది. సామాజిక సేవల్లోనూ ఎప్పుడు ముందుంటుంది. అండ్ తన గొంతు కూడా పలు సందర్భాల్లో వినిపిస్తానే ఉంటది. సో, రీసెంట్‌లీ ఆహ్, ఒక 'డంకీ' సినిమాకి సంబంధించి ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిందనమాట. ఏంటి అంటే, ఇప్పుడు వీసా రూల్స్ మన దేశంలో మరీ కఠినంగా ఉన్నాయి. మరి అలా ఉండకూడదు. ఏంటి ఏమైంది? ఎందుకంత కఠినంగా ఉందని అందరూ అనుకుంటే, ఎకనామిక్ ఇంబాలెన్సింగ్ అంటే మన ధనికులకు ఒకలాగా, పేదవాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేస్తున్నారని. అంటే 'డంకీ' సినిమాని చాలా పార్ట్ వరకు విదేశాల్లో షూట్ చేయాల్సి ఉండగా, ఇంగ్లాండ్ వెళ్ళడానికి వీళ్ళు వీసా అప్లికేషన్ పెట్టుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ అంటే వాళ్ళ థ్రెషోల్డ్ వాళ్ళ లిమిటేషన్స్ కంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులకు గురి చేశారనమాట. బాగా డబ్బున్న వాళ్ళకేంటంటే ఇమీడియట్‌గా అయిపోయింది. వావ్! సూపర్ వెంటనే వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి. కొంచెం వాళ్ళ థ్రెషోల్డ్‌కి లిమిట్స్‌కి తక్కువ ఉన్నటువంటి ప్రొఫైల్స్ ఏవైతే వచ్చాయో వాళ్ళందరిని 10 సార్లు తిప్పి, తిప్పి, తిప్పి అంటే యాక్చువల్‌గా వీళ్ళది ఏంటి ఇంకా వెళ్ళట్లంటే మన వాళ్ళవి ఇంకా వీసాలు అవ్వలేదంట, అదంట, కొంచెం టైం పడుతుంది. ఇట్లా చూసేసరికి వాళ్ళకి అనిపించింది. అరే! ఏంటి ఇలా మరి మావి ఇలా అయిపోయాయి. మీవి అయిపోతాయి మేడం. మీవి త్వరగానే అయిపోతాయి. మీవి సార్‌వి వాళ్ళవి వీళ్ళవి అయిపోయాయి. పాపం వాళ్ళ టెక్నీషియన్స్ కొంతమంది ఉన్నారు గదా! వాళ్ళ ఆదాయము కొంచెం అంటే వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు అనుకున్నంత మేరకు లేదంట వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్. సో, దానికి తగ్గట్టు ఇట్లా ఉందని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఆవిడ చాలా బాధకు గురైంది. అండ్ తన గలం విప్పి ఈరోజు అది మాట్లాడింది. అండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అఫ్‌కోర్స్ ఇలాంటి మాటలు మంచి స్టార్ హీరోయిన్ గానీ, హీరోలు గానీ చెబుతుంటే అప్పుడప్పుడు సమాజంలో వాళ్ళకంటూ గుర్తింపు ఉంటది. వాళ్ళు చెప్పడం వల్ల జనాలకు గూడా తెలుస్తది. అండ్ ఆ సమస్య ఇంకా మీది వాళ్ళకి రీచ్ అయ్యి త్వరగా పరిష్కారాలు గూడా దొరుకుతా ఉంటాయి. ఈవెన్ గతంలో కూడా 'రానా' ఇండిగో గురించి స్పందిస్తే వెంటనే ఇండిగో తలొగ్గి దిగొచ్చింది. ఇట్లా కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా సరే స్టార్స్ స్పందిస్తేనే ఆ సమస్యలు కూడా త్వరగా పరిష్కారాలు లభ్యమవుతాయి. ఇక 'తాప్సీ' గురించి మాట్లాడుకుంటే రీసెంట్‌లీ 'డంకీ' సినిమాలో 'షారుఖ్ ఖాన్‌తో' మెరిసింది. 'రాజ్‌కుమార్ హిరాని' డైరెక్షన్‌లో హీరోయిన్ అంటే తన స్థాయి పెరిగిందనే చెప్పుకోవాలి. తెలుగులో నిజంగా లాస్ట్ ఇంకా 'మిస్టర్ పర్ఫెక్ట్' అంటే అంటే అడపాదడపా ఎన్నో వచ్చినప్పటికీ పెద్దగా ఇంకా మెప్పించలేకపోయింది. ఒక సెకండ్ హీరోయిన్ లాగా తయారైపోయింది. అక్కడికెళ్ళి అసలు మహామహులతో జోడీగట్టు మంచి మంచి సినిమాలు చేసేసరికి తాప్సీ రేంజ్ పెరిగిందనే చెప్పుకోవాలి. నిజంగా షీ వర్క్స్ వెల్. చాలా హార్డ్ వర్క్ చేస్తది. ఆ మధ్య కాలంలో కూడా ఒక ఫ్యాషన్ షోలో క్లీవేజ్ మీద లక్ష్మీ బొమ్మ హారం ఎలా ఏసావు అని చెప్పేసి చాలా గొడవలు చేశారు. దాన్ని కూడా ఆవిడ ఎక్కువ పట్టించుకోలేదు. వై? బికాస్ ఇట్స్ ఎ జ్యువెలరీ. జ్యువెలరీని జ్యువెలరీగా చూడండి. అంతే తప్పించి ఇంకోలా చూడొద్దని కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. ఏదేమైనప్పటికీ తాప్సీ ఎప్పుడు లైమ్ లైట్‌లో అయితే మంచిగా ఉంటది. మంచి మంచి విషయాలు బోలెడన్ని పంచుకుంటా ఉంటది. ఇప్పుడు కూడా వీసా గురించి ఈవిడ చెప్పడం వల్ల చాలామందికి ఈ ప్రాబ్లమ్ ఉంది మన దగ్గర అని తెలిసింది. మరి చూద్దాం ఇమిగ్రేషన్ వాళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం ఇట్లాంటివి చూసి అయినా సరే స్పందిస్తారేమో. థ్యాంక్ యూ సో మచ్.